కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి పెద్దపీట ఉంటుంది అనేది సాధారణంగా చెప్పే మాట. కానీ అదే సమయంలో నాయకుల మధ్య సమన్వయం సాధించడం ఆ పార్టీలో ఎప్పటినుంచో ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నాయకుల మధ్య సమన్వయం వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అన్నీ తెలిసే సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని కొందరు నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే సీఎం పార్టీ నాయకులపై చాలా పెద్ద ఆశలే పెట్టుకుంటున్నారు అని సెటైర్లు కూడా వేస్తున్నారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతల మధ్య సమన్వయం సాధించడం ఒక పజిల్ లాంటిదేనని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ నాయకుల మధ్య పూర్తిస్థాయి ఐక్యత కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం, పార్టీ మధ్య ఆశించిన స్థాయిలో సమన్వయం కనిపించడం లేదని కొందరు పార్టీ వర్గాలు అంటున్నాయి. కాలం కలిసొచ్చి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ చిన్న పొరపాటు జరిగిన పరిస్థితులు ఎలా మారిపోతాయో అందరికీ తెలుసు అని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొన్ని ప్రధాన జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటనలకు కూడా కొందరు నేతలు అడ్డంకులు సృష్టించిన సందర్భాలున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఎదురైన పరిస్థితులు ఇప్పుడు మర్చిపోయారా అనే ప్రశ్న కూడా వారు లేవనెత్తుతున్నారు. సీఎం అయిన తర్వాత పరిస్థితులు కొంత మారినా ప్రస్తుతం పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల మధ్య ఉన్న పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా లేదంటున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో ఫ్లోర్ కోఆర్డినేషన్, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం అవసరమని సీఎం ప్రస్తావించారు. విపక్షాల విమర్శలకు సమిష్టిగా సమాధానం చెప్పాలంటే పాలకపక్షంలో ఐక్యత అవసరమని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎలా అయితే సాగిందో అలా ఈ సమావేశాలు కూడా పూర్తవుతాయేమో. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలుపై విపక్షాలు ప్రశ్నలు పెంచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాటికి సమాధానం చెప్పాలంటే కేవలం విమర్శలు చేయడం సరిపోదని, పాలనలో చిత్తశుద్ధి, ఇచ్చిన హామీల అమలు ద్వారా ప్రజల్ని నమ్మించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 2.5 ఏళ్ల అధికార అనుభవం తర్వాత కొన్ని వాస్తవాలు సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టమయ్యాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వాల వైఫల్యాల్ని విమర్శిస్తూ రాజకీయంగా ముందుకు సాగినా ఇకపై అదే వ్యూహం పనిచేయకపోవచ్చని ఆయన గ్రహించినట్లుగా భావిస్తున్నారు. ప్రజలు గత ప్రభుత్వాల తప్పిదాల్ని క్రమంగా మరచి ప్రభుత్వ పనితీరుపైనే దృష్టి పెడతారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం అవసరాన్ని సీఎం నొక్కి చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా జిల్లాల స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఎంతవరకు ఉంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అనేక జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి సమావేశమై అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. కొంతమంది మంత్రులు తమ నియోజకవర్గానికి లేదా హైదరాబాద్కే పరిమితమవుతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి సమస్యల్ని చర్చించే సమావేశాలు కూడా చాలా అరుదుగా జరుగుతున్నాయంటున్నారు. ఖమ్మం నుంచి వరంగల్ వరకు ఇదే పరిస్థితి. కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నప్పటికీ అందరూ కలిసి ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భాలు చాలా అరుదంటున్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు ఉన్నప్పటికీ జిల్లా స్థాయి సమన్వయం అంతగా కనిపించడం లేదంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. జిల్లాల స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోతే ప్రతిపక్షాల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కష్టమవుతుందని కాంగ్రెస్ నాయకులే అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం బలంగా లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమన్వయం అంశాన్ని ప్రస్తావించడం కేవలం సాధారణ సూచన కాదని, భవిష్యత్తు రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని చేసిన హెచ్చరికగా కూడా కొందరు భావిస్తున్నారు.